మేడం ఏంటి అంటే ఒక పక్క ఫెస్టివల్స్ నడుస్తూ ఉన్నాయి, పిల్లల ఎగ్జామ్స్ అంటే ఇయర్ ఎండింగ్ వస్తూ ఉంది. ఎగ్జామ్స్ మూమెంట్లో అంటే ఇట్లా రోడ్లపై ధర్నాలు చేసుకుంటా కూర్చుంటే ఏంటి అంటే ఏం చెప్పదలుచుకున్నామండి. ఫస్ట్ అయితే నేను రేవంత్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. మమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నందుకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. మా పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, మాది రంజాన్ నడుస్తుంది, మేము ఫాస్టింగ్ ఉన్నాము. రేపు మా ఫెస్టివల్, ఈ ఫెస్టివల్కి ఇంతజాం చేసుకోకుండా, ఫెస్టివల్కి కావాల్సిన ఏర్పాట్లు ఏమి ఇంట్లో చేసుకోకుండా ఈ రోజు వచ్చి మేము ఇక్కడ కూర్చున్నాము అంటే దీనికి నేనైతే చేతులెత్తి మరీ నమస్కారం పెడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారికి. మీ పుణ్యమా అని చెప్పి ఈ రోజు మేము ఎక్కడ కూర్చొని ఉన్నాము. రేపు ఫెస్టివల్ జరుపుకుంటామో జరుపుకోమో కూడా తెలియదు ఈ టెన్షన్ వల్ల. అసలు కాదు, ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చిందో అప్పటి నుంచి మా ఇంట్లో సరిగ్గా అసలు మా పిల్లలు కానివ్వండి, మా హస్బెండ్ కానివ్వండి, నేను కానివ్వండి, అసలు ప్రతిరోజు అసలు చాలా ఇబ్బంది పడుతున్నామండి. దీనివల్ల అయితే మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మెంటల్గా అయితే మాకు చాలా టార్చర్గా ఉంది. ఏ విషయము ఏ టైంలో ఎట్లా ఏ న్యూస్ వినాల్సి వస్తుందో అని చెప్పి చాలా టార్చర్గా ఉంది మెంటల్గా. అసలు మేమెందుకండి, మేము రూపాయి కూడా పెట్టుకొని మేము ఎంతో ఇష్టపడి కొనుక్కున్న ఇల్లు మా ఇంట్లో మేముంటుంటే మేము అనవసరంగా ఈ మెంటల్ టార్చర్ పడాల్సిన అవసరం మాకేంటండి? రూపాయి కూడా పెట్టి డబ్బు కట్టుకున్నాము, కోట్లలో పెట్టి కట్టుకున్నాము అని చెప్పి మీరు అంటారు. కానీ ప్రభుత్వం దీనికి జీరో వాల్యూ ఇస్తా ఉంది. అసలు ఇది మొత్తం బఫర్ జోన్ లో ఉందని అంటారు. అవునండి, ఇప్పుడు మేము కొనుక్కున్నప్పుడు మీరైతే రిజిస్ట్రేషన్ ఎందుకు చేశారు? మేము కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు మీరు రిజిస్ట్రేషన్ ఎందుకు చేశారు? మాకు ఎందుకు ఇచ్చారు మీరు పర్మిషన్? మాకు ఎందుకు మీరు లోన్ ఇచ్చారు? ఇది అప్పుడే మేము రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అమ్మా ఇది 2012లో మీ అపార్ట్మెంట్స్ 50 మీటర్స్ బఫర్ జోన్ కిందకి వెళ్ళినాయి, అప్పుడు మీరు ఎందుకు మీరు ఇప్పుడు 50 మీటర్స్ బఫర్ జోన్ లో ఉన్న అపార్ట్మెంట్స్ లో ఎందుకు కొంటున్నారు అని చెప్పి అప్పుడు మమ్మల్ని అప్పుడు మాకెందుకు ఇంటిమేషన్ ఇవ్వలేదు మీరు? మేము రీసెంట్ గానే కొనుక్కున్నాము. మేమైతే ఒక 10 సంవత్సరాల కింద ఏమి కొనుక్కోలేదు. మేమైతే రీసెంట్ గా 4-5 ఇయర్స్ బ్యాకే కొనుక్కున్నాము. ఇదైతే డిక్లేర్ అయ్యి 12 ఇయర్స్ అయింది కదా. అప్పుడు మేము రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అవి 50 మీటర్స్ బఫర్ జోన్ ఉన్నాయి అని చెప్పి మీరు ఎందుకు చెప్పలేదు? రిజిస్టర్ ఆఫీస్ లో ఎందుకు చెప్పలేదండి? అప్పుడు చెప్పుంటే మేము రిజిస్టర్ ఆఫీస్ లోకి వెళ్ళి అసలు మేము లోన్లు పెట్టి తీసుకునే వాళ్ళం కాదు కదా. 20 ఇయర్స్ లోన్ ఉంది, ఇంకా 20 ఇయర్స్ లోన్ ఉంది. మేము ప్రతిదీ ఎలక్ట్రిసిటీ బిల్లు కడుతున్నాము, ఇంటి పన్నులు కడుతున్నాము, ప్రతిదీ కడుతున్నాము. మా దగ్గర నుంచి ఎవ్రీ మంత్ అయితే మీరు ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టడం ఒక్క రోజు లేట్ అయితే మీరు పన్ను ఇదేస్తారు కదా. మరి అట్లాంటప్పుడు ఇన్ని పర్మిషన్స్ ఉన్న మా ఇంటిని మీరు జీరో వాల్యూ అని చెప్పేసి ఈ రోజు మీ ఇష్టం వచ్చినట్టు మీరు చెప్పేస్తే అసలు ఏమనుకుంటున్నారు? జీరో వాల్యూ అంటే మా పిల్లలకి మేమిచ్చే ప్రాపర్టీ అయితే ఇదే, మాకున్నది ఒకటే ఇల్లు. మా పిల్లల పెళ్లిళ్ళప్పుడు మేము ఇవ్వాల్సిన కట్నం కూడా ఇదే, డోరీ కూడా ఇదే. ఈ డోరీ యొక్క వాల్యూ, మా వాల్యూ, మాకున్న ఒక ప్రాపర్టీని మీరు జీరో అని చెప్పేస్తున్నప్పుడు మా పిల్లల ఫ్యూచర్ ఏంటి? మా ఫ్యూచర్ ఏంటి? మాకు రేపు హెల్త్ బాగోదండి. సపోజ్ మా ఇంట్లో మా పరిస్థితి హెల్త్ బాగోదు, నేను రేపు ఇల్లు సేల్ చేసుకోవాల్సిన పరిస్థితి. హెల్త్ బాగోదు కాబట్టి నేను ఇల్లు సేల్ చేసుకోవాలి. నేనే కాదు, ఇక్కడ చాలా మంది సీనియర్ సిటిజన్స్ ఉన్నారు కాబట్టి రేపు వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీలాగా బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్న వాళ్ళం కాదు. బ్యాంక్ బ్యాలెన్స్లు అయితే లేవండి మా దగ్గర. రేపు మాకు ఆ ఇల్లు సేల్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు మా పరిస్థితి ఏంటి? మా సవాళ్ళ మీద నుంచి మీరు బాగా ఎంజాయ్ చేస్తూ ఉండండి. మా సవాళ్ళని చూసి మేము రీసేల్ చేయడానికి లేదంటున్నారు. ఇక్కడేమో ఎందుకండి అసలు ఇప్పుడు ఇక్కడ చాలా మంది రెంట్కి ఉండే వాళ్ళందరూ కూడా ఇప్పుడు జూన్లో మళ్ళీ స్కూల్స్ ఓపెన్ అవుతాయి పిల్లలకి అని చెప్పి అందరూ రెంట్కున్న వాళ్ళందరూ ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఎవరు రెంట్కి రావట్లేదు. చాలా ఇల్లు ఖాళీగా పడున్నాయి. అసలు ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు. సీఎం రేవంత్ రెడ్డి గారు మీరైతే చాలా పెద్ద తప్పు చేస్తున్నారండి. జీరో వాల్యూ అని చెప్పి, బఫర్ జోన్ అని చెప్పి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. సో మా ఇల్లు తీసుకుంటానన్నారు ఫస్ట్. సరే తీసుకుంటానన్నారు కదా, మీరేదో ఫస్ట్ లిఖితపూర్వకంగా రండి, మాకు ఈ హామీస్ ఇవ్వండి, మమ్మల్ని ఇట్లా అని చెప్పండి. అట్లా ఏమి చెప్పకుండా మేము ఎంతో కష్టపడి కొనుక్కున్న ఇల్లు మీరు జీరో వాల్యూ అని చెప్పేసి, బఫర్ జోన్ అని చెప్పేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. మెంటల్గా టార్చర్ పెడుతున్నారు. మా పిల్లల్ని మమ్మల్ని చాలా టార్చర్ పెడుతున్నారు. ఇక్కడ కాదండి, ఇప్పుడు పెళ్ళిళ్ళకున్న ఆడపిల్లలు ఉన్నారండి. పెళ్ళిళ్ళకున్న ఆడపిల్లలకి వాళ్ళ పేరెంట్స్ ఈ హౌసే ఇవ్వాలనుకుంటారు. అప్పుడు ఈ హౌస్ వాల్యూ జీరో అంటే ఆ పిల్ల పెళ్ళి ఆగిపోదా? ఆడపిల్ల పెళ్ళి ఆగిపోదా? డోరీ కింద హౌస్ ఇవ్వాలనుకున్న వారికి జీరో వాల్యూ ఉన్న హౌస్ ఇస్తున్నారంటున్నారు అని చెప్పి పిల్ల అయిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ పేరెంట్స్ సూసైడ్ చేసుకుంటే దానికి కారణం ఎవరు? ఆ పేరెంట్స్ సూసైడ్ చేసుకుంటే రేపు మీరేం చేస్తారు? వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిందే కంపల్సరీ. జీరో వాల్యూ అని చెప్పి నోటికి వచ్చినట్టు ఏదో ఒకటి చెప్పడం కాదండి.
మూసి అని చెప్పేసి అంటా ఉన్నారు. మొత్తం దాదాపుగా చాలా పెద్ద కాలువ ఇది. సో మూసిని అనుకొని చాలా ఇల్లీగల్గా ఉన్నాయి కన్స్ట్రక్షన్స్. సో అందరికీ తెలిసిందే. సో వాటి విషయంలో రెస్పాన్స్ చేయకుండా, వాటిని పట్టించుకోకుండా, వీటి మీద ఇంత ఓన్లీ పది పార్క్ మీద కావచ్చు ఇలా కొన్ని వాటి మీద చేస్తే ఎందుకు కావాలి అంటే ఆయన ఇక్కడకి వచ్చేసరికి పెద్ద పెద్ద బిల్డింగులు, హోటల్స్ కమర్షియల్ గా కట్టాలనుకుంటున్నారు. ఆయన వాళ్ళ బ్రదర్స్ వీళ్ళందరూ కలిసి చక్కగా మంచిగా ఇక్కడ హోటల్స్ కట్టేసి ఆయన అకౌంట్ లో మూటలు మూటలు జమ చేసుకోవాలనుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు ఏమంటే గాంధీ సరోవర్ కావచ్చు, ఈ మూసి బ్యూటిఫికేషన్ చేస్తే ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, కొత్త కొత్త కంపెనీలు వస్తాయి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, ఇన్కమ్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు హైటెక్ సిటీలో కంపెనీస్ తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఎవరిని ఇబ్బంది, అక్కడ హైటెక్ సిటీ ఒకప్పుడు రాళ్ల గుట్టండి. ఆ రాళ్లని పెద్ద పెద్ద కొండల్ని పగలగొట్టి ఆయన మంచి హైటెక్ సిటీలో పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ కట్టారు. ఆయన అప్పుడు జనాలనేమి ఇబ్బంది పెట్టలేదే, జనాలున్న ఇళ్లని కూల్చైతే ఆయన పెద్ద హోటల్స్ కట్టలేదే, ఆయన రియల్ ఎస్టేట్ అయితే ఏం చేయలేదే. అక్కడ అనవసరంగా పడి ఉన్నటువంటి ఆ ప్లేస్ని, ఆ కొండల్ని ఆయన కుల్లగొట్టి చక్కగా ఈ రోజు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి చాలా మందికి ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. హైదరాబాద్ ఒక ఐటీ హబ్ చేశారు ఆయన. ఆ క్రెడిట్ అంటే చంద్రబాబు గారికే దక్కుతుంది. ఈ రోజు మీరు వచ్చి ఉన్న ఇళ్ళు కూడగొట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం తప్పితే మీరు అటువంటి నిజాములు అంటున్నారు. నిజాములు కూడా ఏ పేద ప్రజలని ఇబ్బంది పెట్టయితే, వాళ్ళ ఇళ్ళని అయితే కూలగొట్టయితే ఏది చేయలేదు. నిజాములు మంచి మంచి హాస్పిటల్స్ కట్టినా, కాలేజెస్ కట్టినా, లేకపోతే చార్మినార్స్ అన్నారు, గోల్కొండ అన్నారు, ఇవన్నీ అంటున్నారు మీరు. ఉస్మానియా హాస్పిటల్ అంటున్నారు. ఇవన్నీ కూడా వాళ్ళు జనాలను ఇబ్బంది పెట్టయితే కట్టలేదండి. వాళ్ళు ప్రాపర్ ప్లేస్ తీసుకున్నారు, ఆ ప్లేస్లో అవి కట్టారు. మీరు నిజాముల్ని కానీ లేకపోతే ఒకప్పటి చంద్రబాబు నాయుడిని కానీ మీరు తీసుకోవాలి అనుకుంటే ఆదర్శంగా అదైతే మీకు సూటే కాదండి. మీరు చేస్తున్నటువంటిది ప్రజాపాలన అయితే కాదు. ఏం చెప్తారు మరి? ఒక ప్రజాపాలన ప్రతిసారి చెప్పుకుంటారు. సో ప్రభుత్వం అంటే ప్రవర్తిస్తున్న తీరును చూస్తే ఏమనిపిస్తుంది? ఫైనల్ ఏం చెప్తారు? ప్రభుత్వం చేస్తున్న తీరు అయితే నచ్చట్లేదండి. ఆయన అయితే నెక్స్ట్ సీఎంగా అయితే రారు. మమ్మల్ని అయితే ఇబ్బంది పెట్టొద్దు.